బ్రహ్మాండ నాయకుడి సన్నిధిలో కమనీయ ఘట్టానికి రంగం సిద్ధమైంది. తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఇవాల్టి నుంచి ప్రారంభం కానున్నాయి. నేటి నుంచే వాహన సేవలు ప్రారంభమవుతాయి. కన్నుల పండుగగా సాగే వేడుకలను వీక్షించేందుకు భక్తకోటి ఉత్సాహంగా ఎదురుచూస్తోంది. 9 రోజుల పాటు అత్యంత రమణీయంగా జరిగే బ్రహ్మోత్సవాల కోసం శ్రీవారి ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం తితిదే సకల ఏర్పాట్లు పూర్తి చేసింది. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం, శ్రీ వెంకటేశుని దివ్యోత్సవం. బ్రహ్మోత్సవం ఇది బ్రహ్మోత్సవం. కలియుగాధిపతిగా శేషాచల నివాసిగా పూజలందుకుంటున్న శ్రీ వెంకటేశ్వరుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు నేటి నుంచి మొదలు కానున్నాయి. గోవిందా అని తలచిన వెంటనే నేనున్నానంటూ భక్తుల కోర్కెలు తీర్చే కోనేటి రాయుడి వేడుకలు భక్తకోటిని ఆధ్యాత్మిక సాగరంలో ముంచెత్తనున్నాయి. దేశ విదేశాల నుంచి లక్షలాదిగా తరలివచ్చే భక్తజన సందోహంతో తిరుగిరులు ఈ 9 రోజుల పాటు కిక్కిరిసిపోనున్నాయి. సాయంత్రం 4:45 మధ్య మకర లగ్న శుభముహూర్తాన ధ్వజారోహణ కార్యక్రమంతో శ్రీవారి కమనీయ ఉత్సవాలు ప్రారంభం కానున్నాయి. తిరుమలేశుని బ్రహ్మోత్సవ సంబరాలకు అంకురార్పణ కార్యక్రమం తిరుమలలో వైభవంగా జరిగింది. స్వామివారి సేనాధిపతులైన విశ్వక్సేనుల వారు తిరువీధుల్లో ఊరేగుతూ ఆలయానికి చేరుకున్నారు. కళ్యాణ మండపంలోని యాగశాలలో అంకురార్పణకు అవసరమైన పుట్టమలను సేకరించి అర్చకులు వైదిక కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. స్వామివారి దర్శనానికి అశేషంగా తరలివచ్చే భక్తుల కోసం తితిదే సర్వం సన్నద్ధం చేసింది. స్వామివారి వాహన సేవల సమయాల్లో సైతం భక్తుల సౌకర్యార్థం అధికారులు మార్పులు చేశారు. ఉదయం వాహన సేవలు యథావిధిగా 9 నుంచి 11 గంటల మధ్య కొనసాగనుండగా రాత్రి వేళ వాహన సేవలు మాత్రం గరుడ సేవ మినహా 8 గంటల నుంచి 10 గంటల వరకు నిర్వహించనున్నారు. గతంలో రాత్రి 7:30 ప్రారంభమయ్యే గరుడ సేవ ఈసారి 7 గంటలకే ప్రారంభం కానుంది. రోజువారీ ఉండే 3,000 మంది పోలీసులకు అదనంగా మరో 1,000 మంది భద్రతా విధులు నిర్వహించనున్నారు. 3,000 మంది శ్రీవారి సేవకులు, 1,000 మంది స్కౌట్లు, గైడ్లు, 2,000 మంది గరుడ సహాయక విద్యార్థులు భక్తులకు సేవలందించనున్నారు. ప్రత్యేక సమయాల్లో రంగంలోకి దిగేందుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సిద్ధంగా ఉన్నాయి. తిరుమల ఘాట్ రోడ్లో 24 గంటలు వాహనాలను అనుమతించనున్నారు. ఇప్పుడు ఒకటి సెక్యూరిటీ సెటప్, రోజువారీగా అయితే దాదాపు 3,000 మంది, ఆ రోజు ఇంకా అదనపుగా ఒక 1,000 మంది, అంటే 4,000 మందితో మనం మొత్తం సెక్యూరిటీ అంతా కూడా వ్యవస్థ పకడ్బందీగా ఏర్పాటు చేస్తున్నాం. అంటే ఇది పోలీస్ వ్యవస్థ. అది కాకుండా మనకి విజిలెన్స్ సెక్యూరిటీ స్టాఫ్ కూడా ఉంటారు కోఆర్డినేషన్లో. అదేవిధంగా దానికి కావాల్సినటువంటి మానిటరింగ్ టీమ్స్, మానిటరింగ్ సిస్టమ్స్, సీసీటీవీ కెమెరాస్, కంట్రోల్ రూమ్, కమాండ్ రూమ్ ఇవన్నీ కూడా సెటప్ చేయడం జరిగింది. లక్షలాదిగా తరలివచ్చే భక్తుల కోసం ఉదయం 8 గంటల నుంచి రాత్రి 12 గంటల వరకు అన్నప్రసాదం వితరణ చేయనున్నారు. క్యూలైన్లలో వేచి ఉండే భక్తుల కోసం ప్రత్యేక సిబ్బంది ఆహార పానీయాలు అందించనున్నారు. మాడ వీధుల్లో 26 కోట్ల రూపాయలతో నూతన మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. 9 కోట్ల రూపాయలతో సాంకేతిక పనులు ఇప్పటికే పూర్తి చేశారు. వాహన సేవలు, స్వామివారి ఊరేగింపు ఉత్సవాలు తిలకించేలా మాడవీధుల్లో 19, ఆలయ పరిసర ప్రాంతాల్లో 12 LED తెరలు ఏర్పాటు చేశారు. భక్తుల వైద్య సహాయం కోసం 11 ప్రాథమిక చికిత్సా కేంద్రాలు, 12 అంబులెన్సులను అందుబాటులో ఉంచారు. భక్తుల దాహార్తి తీర్చేందుకు 3 లక్షల మజ్జిగ ప్యాకెట్లు, 6 లక్షల నీళ్ల ప్యాకెట్లు సిద్ధం చేశారు. 800 మంది అదనపు పారిశుద్ధ్య కార్మికులు ఆలయ పరిసర ప్రాంతాల్లో విధులు నిర్వహించనున్నారు. రద్దీ ఉన్న ప్రాంతాల్లో ఇప్పటికే మనం అన్నప్రసాదం చేసి ఉన్నాము, కానీ అది లిమిటెడ్ టైంగా ఉంటుంది. దాన్ని కూడా ఎప్పుడు కంటిన్యూస్గా ఆపరేట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇంతేకాకుండా మనం 2 జనతా క్యాంటీన్స్ అంతకుముందు ఉన్నటువంటి దాన్ని కూడా మనం అన్నప్రసాదం వితరణ కేంద్ర కింద మార్చేసాం. అక్కడ కూడా మనం కంటిన్యూస్గా ఈ 2 సెంటర్లో కూడా అన్నప్రసాదం డిస్ట్రిబ్యూషన్ చేస్తాం. గరుడ సేవ నాడు ప్రత్యేకంగా ఇక్కడ మాడ వీధుల్లో కూర్చుంటారు కాబట్టి మధ్యాహ్నం 12 గంటల నుంచి 5 గంటల వరకు వాళ్ళకి అన్నప్రసాదం ఇవ్వడం, సాయంత్రం అయితే ఫుడ్ ప్యాకెట్స్ ఇవ్వడము, అదేవిధంగా మజ్జిగ, మంచినీళ్ళు ఇవన్నీ కూడా ఇక్కడ స్పాట్ మీద డిస్ట్రిబ్యూట్ చేసేటువంటి డీటెయిల్డ్ ప్లాన్, అంటే ఎవరు ఎక్కడ ఏ గ్యాలరీలో డిస్ట్రిబ్యూట్ చేస్తారు అంతవరకు మైన్యూట్గా ప్లాన్ చేసి డెఫినెట్గా 100% ఇబ్బంది లేకుండా చూసేటువంటి ఏర్పాటు చేస్తున్నాం. బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని అన్ని ఆర్జిత సేవలను తితిదే రద్దు చేసింది. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా బ్రహ్మోత్సవాలను దిగ్విజయం చేసేలా ఏర్పాట్లు చేసినట్లు తితిదే అధికారులు వివరించారు.